శ్రీ సచ్చిదానంద సద్గురు అవధూత వెంకయ్య స్వామి మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సిద్ధారూఢ స్వామి మహారాజ్ की जय। గురుదేవ దత్త। అవధూత వెంకయ్య స్వామి వారి యొక్క సన్నిధానంలో ప్రతి మంగళవారం మనం శ్రీ గురు సిద్ధారూఢ స్వామి చరిత్రలోని అనేక విషయాలని మనం వివరించుకుంటూ వస్తున్నాం। ఆచార్య కిరణ భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృషి, ఈ మహాత్మ చరిత్రలు మనం వివరించుకోవడానికి ఆయన అపారమైన కృషి ద్వారానే అనేక మంది మహాత్ముల్ని యొక్క చరిత్రలని ఆయన అందించగలిగారు। ఆ మహాత్మ చరిత్రలు మనం చదవడం, శ్రవణం చేయడం ద్వారా వారి సన్నిధిలో ఉన్నటువంటి శాంతిని మనం అనుభవించగలము। ఈ సిద్ధారూఢ స్వామి మామూలుగా రోజు సత్సంగం చేస్తూ ఉంటాడు, శాస్త్ర ప్రవచనము। ఆ సత్సంగం వినడానికి ఇటు భక్తులే కాకుండా పశుపక్షాదులు కూడా వచ్చేవాట। అక్కడ ఆ వింతైన సంఘటన కానీ మనం దర్శించామంటే అద్భుతం। ఆయన ప్రవచనాన్ని వినడానికి వచ్చిన ఒక కాకి, కోతికి కూడా మోక్షం ప్రసాదించారు। అంటే మానవులకే కాదు, పశుపక్షాదులకు కూడా సిద్ధారూఢ స్వామి మోక్షం ప్రసాదించడం ఒక అద్భుతమైన సన్నివేశం అది। ఒకరోజు ప్రవచనం చేస్తున్నారు, అనేక పశుపక్షాలు అక్కడికి చేరేవి, శ్రద్ధగా వినేవి। ఎందుకంటే పశుపక్షాదుల యొక్క జన్మాంతరాల గురించే కాకుండా మానవుల యొక్క జన్మాంతరాల గురించే కాకుండా పశుపక్షాల జన్మాంతరాలు కూడా సిద్ధులకు తెలుసు, అంటే మహాత్ములకు తెలుసు। అంటే ఎలా అంటే కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో అర్జునుడికి, అర్జున నీకంటే ముందు కూడా వ్యవస్థంతో నేను ఈ భగవద్గీత బోధించున్నాను, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, నీకు గుర్తులేవు నాకు గుర్తున్నాయని చెప్తాడు। అది ప్రమాణం తీసుకోవాలి మనకి। నిజంగా వాడికి తెలుసా, ఇదంతా కల్పితమేమో అని అనుకుంటుంటాం మనం సహజంగా, ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల। ఒకసారి ప్రవచనం జరుగుతుంది, ఒక కాకి ఆ చెరువులో స్నానం చేసింది, అలా ఒళ్ళంతా తడిగానే వచ్చి కూర్చుంది। కాకిని ఎవరు పట్టించుకుంటారు? కానీ ప్రతిరోజు ప్రవచనం ప్రారంభించే సమయానికి ఆ కాకి స్నానం చేసి తడి వండితో వచ్చి కూర్చి శ్రద్ధగా ఆలకించేది। దానిపై మనం పట్టించుకో, కానీ మహాత్ములకు దృష్టి అందరినీ పట్టించుకుంటుంది। చిన్న చీమ నుంచి అది పెద్ద జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, మానవులు కావచ్చు, అందరి మీద మహాత్ములకు దృష్టి ఎప్పుడూ ఉంటుంది। ప్రవచనం అయిపోతానే అందరూ ప్రసాదం పెడతారు। సిద్ధారూఢ స్వామి ప్రసాదించి దాని ముందు పెట్టేవాడు, ఆ ప్రసాదం తీసుకుంటుంది, అది తినేది। ఇది రోజు జరుగుతూనే ఉంది। ఒకరోజు సిద్ధులు తంటున్నాడు, ఆ కాకి ఇక్కడ కూర్చునే ఉంటుంది కదలకుండా, ఒకవేళ ఏ పిల్లో ఏ జంతువు వచ్చి దాన్ని పొట్టన పెట్టుకోకుండా మీరు జాగ్రత్తగా గమనించండి। ఇప్పుడు కాకి ఉందనుకోండి, కుక్క తరుముకోవచ్చు, కోతి తరుముకోవచ్చు, పిల్లి తరుముకోవచ్చు, దానికి హాని కలిగించవచ్చు। కాబట్టి మీరు గమనిస్తూ ఉండండి, ఆ కాకి జోలికి ఏదైనా వస్తే మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడండి అని శిష్యుడికి చెప్పాడు। చెప్తూ ఒక వారం కాపాడండి, ఈ వాటికి 8వ రోజున ఈ కాకి ప్రవచనం వినేసి ఆ చెరువు గట్టి మీద ప్రాణాలు విడిచేస్తుంది అన్నాడు। వింతగా ఉంటుంది కదా, కాకి వచ్చి ప్రవచనం వినడం ఏమిటి, ఆ తర్వాత ఒక వారం తర్వాత అది ప్రాణం విడుస్తుందని స్వామి చెప్పడం ఏమిటి? అందరికి ఆశ్చర్యం వేసింది। ఏమిటి దాని సంగతి అని అడిగారు। ఆ కాకి పూర్వజన్మలో ఒక తపస్వి, అంటే గొప్ప తపస్సంపన్నుడు, ఎవరి గత జన్మలో
మానవ దౌర్బల్యం వలన అతడు పతనమై ఇప్పుడు కాకి జన్మెత్తాడు. అయినా పూర్వజన్మ సంస్కారం ఒకటి ఉంటుంది కాబట్టి ఆ పూర్వజన్మ సంస్కారం మేలుకున్నవాడు ఈ కాకి జన్మ ఎత్తినప్పటికీ కూడా నేను ఆత్మోద్ధారం పొందాలి, మోక్షం పొందాలి అని దానికి ప్రబలమైన ఆకాంక్ష కలిగింది అని స్థితుల గురించి చెప్పారు. ఇది హాస్యంగా ఉందండి. దానికి పూర్వజన్మ సంస్కారం ఉంటుందా? వాటికి కాదు, ప్రతి ప్రాణికి ఉంటుంది. మనం గుర్తించం అంతే. చూడండి, కొన్ని దేవాలయాల్లో మనం చూసేది కుక్కలు చూస్తుంటాం. బాబా దేవాలయంలో కుక్కల ప్రవేశం ఉంది, మిగతా దేవాలయంలో కుక్కల ప్రవేశం లేదు. కానీ మిగతా దేవాలయాల్లో నైవేద్యం పెడుతూ ఉంటాడు. చుట్టూ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల 4 ముళ్ళ 8 ముళ్ళ పెడుతూ ఉంటాడు. దాన్ని తినడానికి ఒక కాకి రావచ్చు, చీమ రావచ్చు, కుక్క రావచ్చు, తింటుంది. బాబా గుడి దేవాలయంలో అయితే కుక్క లోపలికి వచ్చి కొన్ని దురి ప్రదర్శన చేస్తూ ఉంటుంది, కొన్ని దురి పక్కన కూర్చుని ఉంటుంది, కరెక్ట్గా హార్ట్ సమయానికి వస్తుంది. అంటే మరి మిగతా కుక్కలు ఎందుకు రావు? అవి చాలా కుక్కలు ఉంటాయి కదా, ఇది ఒక్కొక్కకి ఎందుకు వస్తుంది? మరి అన్నం పెడతారు కాబట్టి వేళకి ఆ కుక్క వస్తుంది కాబట్టి, కాకి వస్తుంది కాబట్టి అనుకుంటాం మనం. మరి మిగతా కుక్కలు కూడా ఆహారం కావాలి కదా. నిజంటే మనం గుర్తించాం. అందుకే అంటారండి, మనం చేసిన కర్మలే కాదు, మన భావాలు కూడా మన జన్మలో కారణమవుతాయి. ఇప్పుడు పూర్వజన్మ తపస్సుతాడు, మరి మానవ దౌర్బల్యం వలన అన్నాడు. మానవ దౌర్బల్యం ఏమిటి? స్వార్థం. ఆ స్వార్థం ఎదురైనా కావచ్చు కాక, అంటే మానవ దౌర్బల్యం ముఖ్యంగా ఉండేది స్వార్థమే. ఎదుటివాడు బాధపడితే ఆనందించేది ఒక విధమైతే, తాను ఎవరి మీద చేయబెడితే వాడు నాశనం అయిపోవాలనుకున్న ఒకరైతే, మరి ఎందుకు ఇలా కలుగుతుంది? దానివల్ల ఎటువంటి ఫలితం వస్తుందనే విషయాన్ని గుర్తించలేకపోవడం వల్ల. అందుకే భగవద్గీత చెప్తున్నాడు, మానవుడి కర్మలే కాదు, భావాలు అంటే ఆలోచనలు కూడా, అంటే మనసులో కూడా ఎటువంటి భావం ఉంటే అటువంటి సంస్కారమే, అటువంటి జన్మే కారణమవుతాయి అంటున్నాడు. ఇది ఇప్పుడు మామూలుగా శాస్త్రం, సైన్స్ ప్రకారం చూస్తే మనకు అర్థమవుతుందండి. రష్యా వాళ్ళు, అమెరికా వాళ్ళు పరిశోధన చేశారు. అంటే మానవుల యొక్క మనుషులోని ఆలోచన పరంపరలు ఎదుటివారి ప్రభావితం చేస్తుందా? చేస్తూనే రుజువైంది. మనుషుల్లో ఉన్న ఆలోచనలు కావచ్చు, భావాలు కావచ్చు, ఆ వైబ్రేషన్స్ ఎదుటి వారిని ప్రేరేపిస్తుందా అని. దానికి రష్యన్ వాళ్ళు పరిశోధన చేశారండి. ఎందుకు సైన్స్ ప్రకారం మనం వివరించుకోవాల్సి వస్తుందంటే ఇవంతా పుక్కింటి పురాణాలే అనే ఆలోచన కలుగుతుంది మనం సహజంగా మనకి. దానికి స్పష్టంగా చెప్పున్నారండి. ఎక్కడంటే నీనా కులిగిన అని ఆమె రష్యాలో పరిశోధన జరిగారనమాట. ఆమె పేరు నీనా కులిగిన. సంకల్పం చేతనే నీటి జరిపిన గిన్నెలని ఒక పక్క నుంచి ఇంకొక పక్క జరిపారు. సరే, అది పక్కన పెడదాం. ఒక హాస్పిటల్లో ఒక అతనికి కాల్ ఆపరేషన్ చెప్పి ఏం చేస్తారు? మత్తు మందు ఇస్తారు. మత్తు మందు ఇస్తే ఈ దూరం నుంచి తన దృష్టితో ఆ కాలుని కదిలింపజేశారు. ఆమెను ఈ ఫోటో తీస్తే ఒక వింతైన కాంతి పుంజం ఆమె తల చుట్టూ ఏర్పడిందట. దానిని రష్యన్ శాస్త్రజ్ఞులు బయోప్లాస్మా అని చెప్తారట. దీనిని మన పూర్వీకులు ఏమంటారంటే ప్రాణశక్తి అని అంటారు. అలాగే గుండె కొట్టుకొని కప్ప దగ్గరికి ఆరోగ్యంగా ఉండే గుండె కట్టుకునే కప్పను పక్కన పెడితే దానికి గుండె కొట్టుకోవడం ప్రారంభించేదట. ఇవన్నీ ప్రమాణాలు ఉంటాయండి.
కాబట్టి మన భావాలను ఎలా చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది. అక్కడ పనికి మాలినవాడా అంటేనే నరకం వస్తుందని బైబిల్లో చెప్పారు. అదే వెంకటేశ్వర ఒరే అంటేనే ఒరే వాడి పాపాలు ఇన్ని లెక్కరారా అని చెప్పాడు. ఇది మనం గుర్తించాలండి. ఎందుకంటే మానవ జన్మ అతి శ్రేష్టమైనది. దీనిలో నీ భావాలు, నీ ఆలోచనలు, నీ మాట, నీ నడత అన్నీ కూడా మన పూర్వజన్మ సంస్కారానికి పునాదులు అని చెప్పడం ఇక సిద్ధారూఢ స్వామి యొక్క ఉద్దేశం అయితే అది తెలుసుకోవడం మన కర్తవ్యం. అందుకే భగవద్గీతలో ఒకటి చెప్తారు కదండి, సద్గురు మహాత్ముడు లభించినప్పటికీ కూడా 1-2 జన్మలు తరించడం చాలా కష్టము. ఆత్మజ్ఞానం ప్రయత్నించేవారు కొన్ని వేల మందిలో ఒక్కడుంటాడు. రాగద్వేషాల చిక్కి మనం అడుగడుగున కూడా పరపద సోపాన పట్టణంలోని పావుల్లాగా సద్గురువుని తగినంతగా సేవించలేము. ఎందుకు చెప్పాడు భగవద్గీతలో? పరపద సోపాన పటం మనం ఆడుతుంటాం పామునిచ్చిన, అది జీవిత సత్యం అండి. అది నువ్వు దాదాపు 98 వరకు టక నిచ్చినకి వెళ్ళిపోతావు. అక్కడే పెద్ద పాము ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని దాటాలి. దాన్ని దాటగలిగితే 100 వెళ్ళిపోవాలి. దానికి 2 పడాలి. 1 పడింది అనుకోండి, పాము టక్కన మింగేస్తుంది. అది మనం ఇక్కడ గుర్తించవలసింది. అందుకని ఆ రెండే శ్రద్ధాసబూరి అంటారు. ఇన్ని విషయాలు ఉంటాయండి ఇక్కడ. కాబట్టి మహాత్ముల యొక్క సన్నిధికిన మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మహాత్ముడు అంటే ఒక సిద్ధారూఢ స్వామి వెంకటేశ్వర కాదండి. మహాత్ముడు అన్ని ప్రాణుల్లో ఉన్న వాడు కూడా ఆ మహాత్ముడే, ఆత్మే. అది గుర్తించాలి ఇక్కడ. సరే, ఒకరోజు గురువారం సిద్ధులు కాకి భవిష్యత్తుకి చెప్పాడు కదా, 8 రోజు వచ్చేసింది. దాన్ని చూడాలని అనేకులు వచ్చారు. శాస్త్రం ప్రారంభమైంది, ప్రవచనం. కాకి కూడా గంగాచెరువులో స్నానం చేసింది. చూడండి, మామూలుగా కాకి వర్షంలో దర్శినప్పటికి కూడా ఎండలో ఆరబెట్టుకొని చూస్తుంది కదండి. ఏ జంతువుని ఏ పక్షిని చూస్తుంది, మనం కూడా అట్లా ఆరబెట్టుకుంటాం కదా. అదే ఆరబెట్టుకోలే. ఆ తడి అంటే మడి చూసాను. ఇంత పూర్వజన్మలో వాడు తపస్వి కాబట్టి ఆ మడి అట్లే ఉందన్నమాట. ఇప్పుడు కొందరు అన్నం వండేదాన్ని కూడా మడి బట్టలతోనే వండుతుంటారు కదండి. అట్లా ఆ తడితోనే వచ్చి కూర్చున్నది. కూర్చుని సిద్ధార్థ స్వామి ప్రవచనం చెప్తుంటే కదలకుండా ఆయన వైపే చూస్తుంది. శ్రద్ధగా వింది. ప్రవచనం పూర్తయింది. వెంటనే స్వామివారి ప్రసాదం పెట్టారు కాకి. అది తీసుకుని తినేసి మళ్ళా స్వామి పాదాల దగ్గర వాలింది. తన ముక్కును అటు ఇటు తిప్పింది. మెడ చాచి ప్రణామం చేసింది. ముక్కును అటు ఇటు తిప్పడం అంటే పాద నమస్కారం చేసుకోవడం. ఆ తర్వాత మెడచాచి పూర్తిగా సాష్టాంగ ప్రణామం చేయడం. ఎందుకంటే మెడచాచి ప్రణామం చేసిందంటున్నాడు ఇక్కడ. సిద్ధులు మెల్లగా దాన్ని ఆస్వాదించారు. అది మెల్లగా ఎగిరింది, చెట్టు మీద వాలింది. ఆ కాకి ప్రాణం అనంత ఆకాశం లయమైంది. మరి ఈ సంఘటన బాబా చరిత్రలో కూడా వస్తుంది. ఒక పులి అదే వెంకటేశ్వర చరిత్రలో వస్తుంది. ఇంకా అందరి మహాత్మ చరిత్రలోకి వస్తుంది. మనకు తెలిసిన చరిత్రలు మనకు వివరించుకుంటున్నాం. రమణ మహర్షి జీవితం. రమణ మహర్షి గారు అంటే దాదాపు 1950 సంవత్సరం వరకు జీవించున్నారు. అంటే 75 సంవత్సరాలే తేడా. ఇంకా సాయిబాబా అంటే 150, సిద్ధారూఢ స్వామి అంటే 200. అంటే ఇక్కడ చూడండి, రమణ మహర్షి జీవితంలో కూడా చూడండి. ఇక్కడ ఇంకా వెంకటేశ్వర 1982 వరకు వెంకటేశ్వర జీవించున్నాడు. అందుకు మహాత్ముల్ని సేవించండి అని కృష్ణ భగవానుడు 4వ అధ్యాయం 34 చెప్పాడు. బ్రహ్మజ్ఞానం దర్శించండి, బ్రహ్మజ్ఞానం సేవించండి అని.
అది ప్రమాణం తీసుకోకుండా బ్రహ్మజ్ఞానం ఏమిటో తెలిస్తే కదా మనం సేవించగలుగుతాం. అలా ఒకసారి కోతి వచ్చింది, అది రోజు కూర్చుంది. కోతి కూర్చో గమ్మున ఉంటుందండి. దానికి సహజ చాపాలు ఏంటి, గమ్మున కూర్చోదు. అందుకే మన మనసులో కోతి పొలస్తారు, గిద్దుతూనే ఉంటుంది. కానీ ఆ ప్రవచనం చెప్పేటప్పుడు పక్కన గమ్మున వచ్చి కూర్చున్నది. ప్రవచనం అయిపోతానే ఆయన చెనక్కాయలు పెట్టి ఎలా అంటే చూడండి, రామభక్త రా అంటే చూడండి, జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ నిరంతరము భగవంతుని దర్శిస్తున్నానండి. రామభక్త రా అని తన చేత్తో నిమిరి దానికి వేరుశనక్కాయలు పెట్టాడు. ఇప్పుడు మన రమణ మహర్షి యొక్క డాక్యుమెంట్గా చూసామంటే మనకు అర్థమవుతుందండి. కోతి, కుక్క, ఆవు దాని పట్ల ఎంత ప్రేమగా ఉంటారో ప్రత్యక్షంగా చూడాలంటే తిరువన్నామలై అరుణాచలం రమణ మహర్షి యొక్క డాక్యుమెంటరీ కానీ మనం చూసామంటే వీడియోలో ఉంటుంది, యూట్యూబ్లో ఎలా ఉంటుంది చూడు ఎంత ప్రేమగా. ఆవు పోతా ఉంటే ఆగి దాన్ని చక్కగా నిమిరి దానికి అది ఆహారం పెట్టిపోతుంటారు. అంటే ఏమిటి, అంతటా భగవంతుని దర్శిస్తుంటారు. అందుకని వాళ్ళు మహాత్ములు అయ్యారు. ఆ తత్వాన్ని మనందరూ పంచుకోవాలనే ఉద్దేశంతోనే మనకి వ్యాస భగవానుడు భాగవతాన్ని అందించాడు, పెరియ పురాణం వచ్చింది, ఆళ్వార చరిత్ర వచ్చింది. అందుకని మహాత్ముల చరిత్రలు శ్రద్ధగా చదవాలి. మేము ఒకదాన్ని పట్టుకుంటాం అంతే అదే నా పుస్తకం తప్ప ఇంకేం చదవం మనం. అందుకే భరద్వాజ గారు మనకి భాగవతం లాంటి శ్రీ సాయిస్ అనేది గ్రంథం మనకు ప్రసాదించారు. ఇవన్నీ మనం వివరించుకోవాలండి. వివరించకపోతే మనకి ఎలా వస్తుంది? లేకపోతే ఏడాది గొంగలు అక్కడే ఉంటాం, లేదా బావిలో కప్పలాగా జీవిస్తాం. మరి మహాత్ములు మానవులకే కాకుండా పశుపక్షాదులు కూడా ముక్తిని ప్రసాదిస్తున్నారంటే వాళ్ళ యొక్క అవతరణ యొక్క ఆంతర్యం ఏమిటి, ఎందుకు వచ్చారు వాళ్ళు? అందుకే బాబా కూడా ఒక మాట అంటాడండి తార్కాడనంతో, ఎన్ని జన్మల్లో మీతో ఉన్నానో ఆయన రక్షణ మనకి ఎప్పుడు, ఎన్ని జన్మలో ఎత్తేవాళ్ళము అన్ని జన్మలు మనకి మహాత్ములకి ఆశ్రయం కావాలి. అన్ని జన్మలు మీతో ఉంటానని బాబా వాగ్దానం చేశాడండి. అదే టీఏ కార్నిక్ చెప్తాడండి, మరి 2000 సంవత్సరాలు నీ కోతి బుద్ధులురా, ఇప్పటికీ ఆ కోతి బుద్ధులు ఉన్నాయన్నాడు. ఇవన్నీ ఎందుకు చదువుకోవాలి మనం అంటే దుష్ట సంస్కారాలు పోవడం ఎంత కష్టమో మనం గుర్తించాలి. ఇప్పుడు ఆ తపస్వి చూడండి, తపస్వి అంటే ఎంతగా తీవ్రంగా సాధన చేస్తుంటే ఆ తపస్సు పొంది ఉంటాడు. చివరికి ఏంది, ఇచ్చిన మానవ దౌర్బల్యం ఏదో ఒకటి. ఇదే బాబా చేతిలో వస్తుంది. ముకుంద్ బ్రహ్మచారి చివరికి మత ద్వేషం వల్ల, ముస్లిం అంటే ద్వేషం వల్ల తిరిగి అక్బర్ చక్రవర్తిగా పుట్టాడు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయండి. భరద్వాజ మహర్షి గారు ఆధారాలతో సహా మనకి సాయిలంత గ్రంథాలు వెనక రాస్తుండారు, సంవత్సరాలతో సహా. ఏ పుస్తకాలు చూసుకోమని కూడా చెప్పాడు మాస్టర్ గారు. అందుకని అక్బర్ చక్రవర్తి చూడండి, అటు హిందువుల్ని ముస్లింలని ఇద్దరిని ఆదరించారు. దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకరోజు సాధువులు వచ్చారు. ఆ వచ్చిన వారి జన్మాంతర విషయాలన్నీ ఆయనకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు భగవంతుడితో మనం వెళ్తున్నాం, దేవాలయానికి వెళ్తున్నాం, మన సంగతి ఆయన తిరిగి అనుకుంటున్నాం. ఆయనకి సర్వము తెలుసు. ఆయన గుర్తుపెట్టుకున్నారనుకోండి చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎంత భక్తిభావంతో వెళ్తామన్న సంగతి ఇక్కడ మనం గుర్తించుకుంటూ ఉండాలి. ఇద్దరు సాధువులు వస్తానే వాళ్ళ ముందు వేరుశనగకాయలు చల్లాడు. చల్లి రే మోకాలం మీద పడుకొని పశువుల్లాగా నోటితో ఆ కాయలు తినండి అన్నాడు. అలా తింటే మీకు రానున్న పశుజన్మ తిరిగిపోతుంది. వాళ్ళు అట్లాగే తిన్నారు, మీ జన్మ వదిలింపబడింది, మీ పశుజీవనం ముగిసింది. అంటే రాబోయే జన్మల్లో ఉన్న హీన జన్మని కూడా మహాత్ముని ఆశ్రయిస్తే దాన్ని తొలగిస్తారు. మఠంలో ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రసాదం తీసుకుంటూ వెళ్ళేవారు. ఒక ముసలావిడ వచ్చింది. శుద్ధిలామని చూస్తేనే ఒక ఆయన పిలిచి, ఈమె మహాత్ముని హింసించి చంపింది, ఈమె దూరంగా తరిమేసిరా అన్నాడు. ఈమె ఆ రీతిగా 6 జన్మలు గడపాల్సి ఉంది. కానీ
ఇక్కడికి వచ్చి దర్శించిన మాత్రాన్ని ఒక జన్మ పరిహరింపబడింది అని తొలగిపోయింది. అంటే మహాత్ముల యొక్క దర్శనము, మహాత్ముల యొక్క సాన్నిధ్యము ఎంతటి ఉత్తమ ఫలితం ఇస్తుందన్న సంగతి మనం ఒకటి గుర్తించాలి. అంటే ఇక్కడ మహాత్ముడు అండి ఎవరంటే వాడు గురువు అని కాదు, మనం పాయింట్ పెట్టుకున్నాం. మహాత్ముడు సద్గురు యొక్క లక్షణాలు ఏమిటి? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము. ఈ మూడు ఎవరికైతే ఉంటుందో వాడు మహాత్ముడు, వాడు సద్గురువు. ఇందులో ఒకటి తగ్గినా కూడా సద్గురువు కాదు. సర్వజ్ఞత్వం, ఎందుకంటే ఇప్పుడు చెప్పచ్చు భవిష్యత్తు, భవిష్యత్తు చెప్పాడు కాబట్టి సద్గురువు అనుకోకూడదండి. సర్వవ్యాపకత్వము, మనం ఎక్కడైతే అక్కడ అక్కడ అంతటా కూడా ఆయన మనకి దర్శనమివ్వడము. బాబాతిథిలో వస్తుంది. మహాసాపతి జజూరి అనే యాత్రకి వెళ్తే అక్కడ ప్లేగు వ్యాధి అని పోదామా వద్దా అనుకుంటుంటే అక్కడ పల్లకీని అనుకుని బాబా దర్శనమిచ్చారు. అది మనకి గుర్తించాలి. సర్వసమర్థత్వము అంటే ఏమిటి? ఏదైనా చేయగలవాడు. ఏదో కొన్ని చేసి కొన్ని చేయకుండా ఉంది కాదు. నేను 10 చెప్పాను అనుకోండి, 5 జరుగుతుంది, 5 జరగకపోవచ్చు. అప్పుడు నా సర్వసమర్థం ఎలా అవుతుంది? మాట చెప్పానంటే అది ప్రతికి జరిగి తీరాలి. మనకి భాగవతంలో స్పష్టంగా ఉంటుందండి. బాబా చేతిలో కూడా పిలాజీ గురి భార్య బాబా దగ్గరికి వచ్చి, బాబా నాకు ఏదో గొడ్డి వండి మీ గుర్తుగా తీసుకుంటాను, నేను ఇస్తానులేమన్నాడు. సరే ఇస్తారు కదని ఆమె ఇంటికి వెళ్ళింది. వారం రోజులు బాబా సమాధి అయిపోయారు. సరే వదిలిపెట్టేశారు. దీన్ని బాబా ఇస్తామన్నాడు కదా, ఎట్లా మనకి బాబా మాట తప్పదే అని ఆలోచించుకుంటున్నారు. సరే సమాధి ఉత్సవంలో ఆమె పాల్గొన్నారు. మామూలుగా బాబాకి గుడ్డ కడతారు, వేసుకుంటారు కదా. ఇప్పుడు సరి వదిలిపెట్టిన తర్వాత ఒక తెల్ల గుడ్డ వేయడము అవన్నీ మన సంసారం చూస్తాను కదా. బాబా దేహాన్ని గోతిలో పెట్టి ముందే ఆ గుడ్డ తీసేస్తారు కదా. ఆ గుడ్డ తీసి ఎవరు వచ్చి ఆమెకి ఇచ్చారు. ఇప్పుడు వాటి మాట పొల్లిపోదండి. ఈ ముసలాడు ఇది గతంలో అందరిని హింసించింది కాబట్టి ఈమెకి దర్శనం లేదు, నాకు ప్రసాదం లేదు. సరే వచ్చి దర్శించింది కాబట్టి ఒక జన్మ హరింపబడింది. ఇంకొకడు వచ్చాడు, ఒక 100 రూపాయలు ఇచ్చి బాబాకి, దేవా నాకు ప్రసాదం ఇప్పించన్నాడు. అలా చూశాడు అతను. ఒక భక్తుని పిలిచాడు. వాడి పేరు గౌడ. వీడిని ఆ దీపం అవతకి తరిపారు అన్నాడు. అదేంటి స్వామి, కాకికి ఇచ్చారు మోక్షం, కోతికి ఇచ్చారు మోక్షం, ఇంకొకరిని పశుజన్మంచి తొలగించారు, మరి వీడి పరిస్థితి ఏమిటి అని అడిగారు. వీడు ఒక మహాత్ముని మనసు కష్టపెట్టాడు, చాలా కష్టాలు కలిగించాడు. వీడు ఇదే విధంగా 6 జన్మలు తిరగవలసి ఉంది, దూరంగా తరిమిరా అన్నాడు. చూడండి, మహాత్ముని మనసు కష్టపెట్టడం. అందుకే అండి భగవంతుడిని నిందించిన భగవంతుడి కోపం రాదండి. భక్తులుగా నిందించామంటే భగవంతుడికి కోపం. దీని ఉదాహరణ ప్రహ్లాదుడే. హిరణ్యకశిపుడి సంహారానికి హిరణ్యకశిపుడు ప్రతిసారి హరిని తిట్టేవాడు వచ్చాడా? రాలా. తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించినప్పటికీ వచ్చేసాడు. అందుకే అండి భాగవతం ఎప్పుడు మనం నిందించకూడదు. మనం చేసి చిన్న పొరపాటు, భలే భక్తుడండి వీడా అంటామండి. ఆ మాటకి వాడు తిరిగి అనలేకపోవచ్చు. వాడి మనసు నొచ్చుకుంటే ఎంతటి పాపమో సంగతి మనకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. మనం ఇలా అంటుంటాం, మహాభక్తుడు దిగొచ్చాడండి, ఈ పదాలు వాడుతుంటాం మనం. హింసించడం అంటే ఏదో కొట్టడమా తిట్టడమా అని కాదండి. ఇతడు వాడే మనసు గాయపరచడం కూడా హింస. ఖురాన్లో ప్రభాక్ చెప్పిన మాట, బైబిల్లో చెప్పిన మాట, భగవద్గీతలో చెప్పిన మాట, మహాత్ముల యొక్క మాట, ఇది మనం గుర్తించాలి. అందుకన్నారు మానవులు చేసిన కర్మలే కాదు, వారి భావాలు కూడా మరుజన్మలకు కారణమవుతాయి. ఇది వెంకటేశ్వర చరిత్రలో ఉందండి. మనిషి చచ్చిపోతే మళ్ళీ మనిషిగా పుడతాడా అని అడుగుతారు ఒకరు. మనిషిగా పోతే మనిషిగా పుడతాడు అన్నాడండి. మనిషిగా పోతే మనిషిగా పుడతాడు. నువ్వు మనిషి పశువుగా పోయినా పశువుగా పుడతావు, మనిషి పక్షిగా పోయినా పక్షిగా పుడతావు, మనిషి స్వాతంత్రం పోయినట్టుకొని స్వాతంత్రుడిగా పుడతావు.
అందుకు మన మనసును శుద్ధి చేయడం కోసమే మనకు నిరంతరం సత్సంగం ప్రసాదించాడు భరద్వాజ మహర్షి గారు. 2 చేతులతో కాదు, కొన్ని వేల చేతులతో నమస్కారం పెట్టినా కూడా మనకి రుణం తీరదు భరద్వాజ మహర్షి గారికి. ప్రతి క్షణము మనం తుట్టుపాటు పడకుండా, హీనతకు వెళ్లకుండా భరద్వాజ మహర్షి గారి ప్రవచనాల ద్వారా కావచ్చు, సాయి శ్రీనిధి గ్రంథం ద్వారా కావచ్చు, సాయి ప్రబోధం గ్రంథం ద్వారా కావచ్చు, మహాత్ముల చరిత్రలో మనకు అందించడంలో కావచ్చు, ఆయన పడిన తపన వేదన గల మనం గుర్తించగలిగామంటే అబ్బా, మన మనిషిగానే వెళ్ళడానికి ఆయన ఎంతగా కృషి చేశారనే సంగతి మనకు అర్థమవుతుందండి. వీడు మనసును కష్టపెట్టాడు, మళ్ళీ ఇలా చేరాడు అంటే ఎదుటివాడి మనసును కూడా గాయపరచకూడదు. అంటే ఒక్కొక్క సంఘటన మనం వివరించుకోవాలండి, లేకపోతే చదువుకుండా పోయినా కథగానే ఉంటుంది. దానివల్ల మనం ఏం తెలుసుకున్నాం, ఏం గ్రహించాం, ఏం అర్థం చేసుకున్నాం, మనం దాన్ని ఎలా ఆచరించాలి, ఈ 4వ పాయింట్ మనం ప్రతి ఒక్క మహాత్ముడి చేతిలో మనం గుర్తించాలండి. లేకపోతే ఏమంటే గుడ్డిది చెల్లో పడి పోతూ ఉంటాం, ఏదో చదువుకుంటా పోతూ ఉంటాం అంతే. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఉపయోగం అంటే ఏదో కొద్దిగా ఫలితం ఉంటూ ఉండొచ్చు. 10 మార్కులు 5 మార్కులకి ఏం ఫలితం ఉంటుందండి? ఒకడు మద్రాసు నుంచి ఒక గొప్ప శ్రీమంతుడు వచ్చాడు. అతనికి ఎవరో ఒక నీలమని అంట ఏదో ఒక రాయి మార్గం ఉంటుంది అనుకోండి, అది ఏదో గొప్ప అరిష్టమని ఎవరో చెప్పారు. దాన్ని ఎట్లా పారేస్తాము? అదే మహాత్ములు కనిచేసామంటే నా అరిష్టం పోతుందని చెప్పేసి ఆ నీలమని తీసుకొచ్చి ఒక ఆకు ఒక్కలో పెట్టి సిద్ధుల పాదాల దగ్గర పెట్టేశాడు. సరే ఏదో పెట్టాడు కదా అని చెప్పి దాన్ని తీసుకోబోతున్నాడు. ఆకు మామూలుగా స్వామివారి దగ్గరికి ఏ కానుకలు వచ్చినా ఆయన తాకేవాడు కాదు. ఆ పక్కన ఉన్న భక్తులే తీసి ఆ సంచిలోనే వేసుకుని మూటగట్టి మటన్లు తీసుకుపోయేవాడు. సరే ఒక భక్తుడు తీసుకోబోతున్నాడు. వెంటనే అది తీసుకోబాక అందులో నీలమని పెట్టున్నాడు ఆయన. మరి ఆయన పెట్టింది బాబా సిద్ధార్థం ఎలా చూశాడు? తీసుకుపోతేనే ఈ సినిమా కాళ్ళ మీద పడ్డాడు. స్వామి క్షమించండి, నాకు అది అరిష్టం వచ్చింది, అది అరిష్టం అని చెప్పారు, మీకు ప్రసాదిస్తే నాకు అరిష్టం పోతుంది అనుకుంటున్నాను. అలాంటి నిజమైన పశ్చాత్తాపానికి భగవంతుడు ఎప్పుడూ కూడా పరవశుడండి. వెంటనే ఆ స్థితులు తీసుకుని పక్కన చిరుడు పారేశారు. అంటే నిజమైన ఆర్తితో, నిజమైన భక్తితో భగవంతుని ప్రార్థిస్తే, మహాత్ముని ప్రార్థిస్తే ఎవరి కర్మైనా తీసివేస్తారు. అంతేకాని ఏదో కపటంతో కుయుక్తితో భగవంతుని వశం చేసుకోవాలంటే అది వీలు కాదు. ఇంతటి అర్థం ఈ సిద్ధార్థ స్వామి చరిత్ర మనకి అర్థమవుతుంది. అందుకని సిద్ధార్థ స్వామి చరిత్ర ఇటు పామరులకు కానీ, ఇటు ఆర్తులకు కానీ, అర్ధార్థులకు కానీ, ముముక్షులకు కానీ, జ్ఞానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇందులో గొప్ప సందేశాలు ఇమడబడి ఉంది. గ్రహించగలిగితే అదే బాబా చరిత్ర చూడండి. పాము కప్పని ఆ హీనజన్మ నుంచి ఎలా విడుదల చేశాడు? జన్మాంతర జ్ఞానం. చెన్నబసప్ప, వీరభద్రప్ప మొట్టమొదటేమో వాళ్ళు మానవులు, తర్వాత పరస్పర ద్వేషభావం వల్ల పాము కప్పగా జన్మించారు. ఆ జన్మలో ఎప్పుడో మాట ఇచ్చాడు బాబా చెన్నబసప్ప ఉన్నప్పుడు. వెంటనే ఆ పాము కప్పని మింగుతూ ఉంటే వచ్చి, ఓ వీరభద్రప్ప, ఏమిరా ఇప్పటికీ హీన జన్మించినప్పుడు కూడా ఇంకా మీ భావాలు పోలేదా, మీ ద్వేషాలు విడలేదా అంటే నాకు వెళ్ళిపోయాను. అంటే ఏంటి? ఈ భాష పాముకు అర్థమైందా? అంటే మనకు ప్రతి ఒక్క మహాత్ముడిని మనం గుర్తించుకుంటూ రావాలండి ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? భగవద్గీత చెప్పిన మనకే భగవద్గీత మన ప్రమాణము. అందులో చెప్తాడండి, మానవుడు మనిషి అన్నవాడు సాత్విక భావాలు అలవర్చుకొని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ కూడా పునాది, ఫౌండేషన్. అదండి మొట్టమొదట. నువ్వు చేసే దానధర్మాలు కాదు. మొట్టమొదట మనం గుర్తించవలసింది మానవత్వం అలవర్చుకోకుండా నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా,
ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా అది నిష్ఫలితమని భగవద్గీత చెప్పబడి ఉంది. అందుకని మాస్టర్ గారు ఈ కొటేషన్ అందుకే మాస్టర్ గారు ప్రతి ఒక్కటి భగవద్గీత గురించి, బైబిల్లో నుంచి, ఖురాన్లో నుంచి, బుద్ధిజంలో నుంచి అన్నిట్లో కొటేషన్ చెప్తున్నాడండి. ఎందుకంటే మనకు అవగాహన కోసంగా. కాబట్టి నేను ఆధ్యాత్మికంగా ఉన్నానండి అంటే సాత్విక భావాలు అలవర్చుకోకుండా ఉంటే నీ ఆధ్యాత్మిక శుద్ధ దండగా ఇది చెప్తున్నాను ఇక్కడ. అందుకే ఆ కాకి పూర్వజన్మలో ఒక తపస్వి. మరి ఈ కాలం ఏమైంది? అందుకే మనకి జన్మాంతర జ్ఞానం రోజుకి ఒక్కసారైనా సరే ఆ జన్మాంతర జ్ఞానం మనం శ్రద్ధగా చదువుకోగలిగితే గుర్తొస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఒకటి, మన యొక్క భావాలని, ఆలోచనల్ని సాత్విక భావంతో ఉంచుకోవడము. ఎవరైనా ఉన్నత జన్మ పొందాలని కోరుకుంటాం కదా, ముక్తి మోక్షం అని పేర్లు వల్లిస్తే ఏట వస్తుందండి. దాని దగ్గర మూల్యం మనం చెల్లించాలి కదా, చెల్లించగలిగితే వస్తుంది. ఆ చెల్లించడానికి మాకు ఎలా మార్గం అంటే మహాత్ముల చరిత్రలు శ్రవణం చేయండి, మహాత్ముల చరిత్రలు పారాయణ చేయండి. ఇంకా అంతకంటే చూడండి, మనం భక్త రామదాస్ సినిమా చూసాం. మరి అంత భక్త రామదాసుకి ఎందుకు జైల్లో పెట్టారన్నప్పుడు ఆ కబీర్ ఒక చెప్తాడు చూడండి, గత జన్మలో లేకపోతే ఆ జన్మలోనే మనం సినిమా చూపించేది ఒక చిలకని తీసి పంజరంలో పెడతాడు. అంటే ఒక జీవిని స్వేచ్ఛని హరించాడు. ఆ స్వేచ్ఛని హరిస్తే దాని ఫలితం ఏంది? అతను జైల్లో పడ్డాడు. చిన్నదిగా అనిపిస్తుంది మనకి. మన ఇళ్లలో చూడండి, పక్షులు తెచ్చుకుంటాం, పంజరాలు పెట్టుకుంటాం, చేపలు తెచ్చుకుంటాం, ఏదో నీళ్ళలో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. మన ఆనందం కోసంగా వాటి స్వేచ్ఛను మనం హరిస్తున్నాము. ఇదే చూడండి, మన సద్గురు సాయి శరీరంలో ఆ పక్షులను పెట్టుకుంటామంటే దాని కొన్ని పక్షులను అలాగే వదిలేస్తాడు బాబా. అంటే ఇతరుల స్వేచ్ఛను హరించడం కూడా పాపము. ఉలగూడి వెంకయ్య స్వామికి చివరి దశలో ఆయన మోకాలను నడవలేకపోతే, ఏంటి స్వామి కంటే పూర్వజన్మని ఆవుని అటు తోలేను రా అన్నాడు. కుట్టిన కూడా తోలేను అన్నాడు. అంటే ఒక దెబ్బ దగ్గర ఉంటుంది దాని పాపని అనిపించాలి కదా అన్నాడు. అంటే ఇవన్నీ కూడా భగవద్గీత ఏం చెప్పాడు అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకని మనం మామిడి పూత లాగా రాలిపోకూడదు. అన్ని ఆ పూత అలా గట్టిగా అంటిపెట్టుకోగలరు చెట్టుకి. చెట్టుకోవడమే సద్గురుని పదాలను ఆశ్రయించడం. కాబట్టి ఈ వృత్తాంతాలన్నీ కూడా మనం గొప్ప సూక్ష్మాన్ని చెప్తానండి. సూక్ష్మంలోనే మోక్షం ఉంది. సూక్ష్మం వచ్చాడండి, పక్షుల్ని తీసి ఇంట్లో బంధించి పెట్టడం, పంజరంలో ఆ చేపను తీసి ఆక్వేరియంలో పెట్టుకొని దాన్ని ఆనందించడం, ఇవన్నీ కూడా ఎటువంటి ఫలితం వస్తున్న సంగతి ఇక్కడ మహాత్ముల చరిత్ర ద్వారా మనకి అవగాహన వస్తుంది. కాబట్టి మొట్టమొదట సాత్విక భావాలు. సాత్విక భావాలు అంటే పెద్ద పెద్ద ఏం లేదండి. దయా, కరుణ, అహింస, అది సాత్విక భావం. ఆ తర్వాత మిగతా సంగతి. కాబట్టి పునాది లేకుండా మనం ఇల్లు కడితే అది కూలిపోద్ది కదండి. అలాగే ఈ పునాది, ఈ భావాలను పునాది లేకుండా నువ్వు ఎంతటి ఆధ్యాత్మిక చేసినా కూడా అది వ్యర్థము అనే విషయాన్ని మనం గుర్తిరిగి నిరంతరం మన శరీరం వదిలిపెట్టేటప్పుడు ఏ స్మరణతో ఉండాలో గుర్తు చేస్తున్నారు. కృష్ణుడు అది చెప్తాడండి, జీవుడు మరణ సమయంలో స్మరించిన దానిని మరుజన్మలో పొందుతాడని శాస్త్రం కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఏ భావంతో మనం జీవించాలి? చివరి శ్వాస వరకు సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. చివరి శ్వాస వరకు ఈ భావాన్ని నిరంతరం స్మరిస్తూ ఈ శరీరం వదిలిపెడితే మనకు ఉత్తమమైన జన్మ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తించడానికే భరద్వాజ మహర్షి గారు మనకి సిద్ధారూఢ స్వామి చరిత్రని మనకు అందించారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అవధూత వెంకయ్య స్వామి మహారాజుకి జై. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ సిద్ధారూఢ స్వామి మహారాజుకి జై. గురుదేవ దత్త.